హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకొచ్చింది డిఎస్పి. డిఎస్పి యాంప్లిఫైయర్ అంటే ఫ్యూటెక్ కంపెనీ వాడిది డిఎస్పి యాంప్లిఫైయర్ FT008. ఈ యాంప్లిఫైయర్కి హెచ్డిఎంఎల్ గట్టా ఏముండవు, ఓన్లీ మనకు ఆప్టికల్ ఉంటుందండి. 2 ఆప్టికల్, 2 కోఎగ్జల్స్ ఉంటాయి అండ్ ఆక్స్ ఇన్పుట్ ఉంటుంది. అండ్ యాంప్లిఫైయర్ కూడా చాలా క్వైట్ అండ్ క్లీన్ ఆడియోగా వచ్చింది. ఇది డిఎస్పి ప్యానల్ అన్నమాట. ఈ టైప్ ఆఫ్ వస్తాయి. 2 బ్లూ నాబ్స్ వచ్చాయి, బ్లూ కలర్ లైట్లు వచ్చాయి. అండ్ కాంపోనెంట్స్కి వెళ్ళే కొద్దీ చూద్దాము, ఓకేనా. 10,000 మైక్రోఫారెడ్లు 4 వేసాము, ఎందుకంటే డిఎస్పి యాంప్లిఫైయర్లో కొంచెం గెయిన్ అనేది తక్కువ. ఇవి వాడడం వల్ల ఏంటంటే మనకి బేస్ అయినా అవ్వచ్చు, ఛానల్స్కి ఇండివిజువల్గా అవ్వచ్చు, పవర్ ఎక్కడ తగ్గనివ్వకుండా ఆపుద్ది. అండ్ డిఎస్పిలో ఇంకేంటంటే కొంచెం ఎక్కువ పవర్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అందువల్ల ఈ 4 కెపాసిటర్స్ అనేది వాడడం జరుగుద్ది. అండ్ అలాగే 10 ఆంపియర్ వాడడం వల్ల కూడా నేను 4 కెపాసిటర్స్ వాడాను. అండ్ అది 2 కెపాసిటర్స్ కూడా వేసుకోవచ్చు, కానీ ఈ యాంప్కి స్పెసిఫైగా వేయడానికి కారణం అదే. అండ్ కస్టమర్ అడిగింది మాత్రం నాకు కుమార్ 4 ఫెట్ వేయండి, మీరు ఏ బోర్డు వేసినా నాకు అనవసరం, కుమార్ 4 ఫెట్ మాత్రం వేయాలి అన్నారు. సన్ సబ్ ప్రీ వాడాను. అండ్ రవి 5 ఛానల్ బోర్డు వాడాను. ఇది చాలా రోజులు వెయిట్ చేస్తే దొరికింది, నాకు సహజంగా దొరకట్లా. అలాగే ఇదేమో నాబ్ లైట్కి, ఫ్యాన్కి, ఇదేమో డిఎస్పి కిట్ కోసం. యాక్చువల్గా ఈ కిట్ నేను దీని నుంచి తీసుకోవచ్చు. నాకు ఎప్పుడు ఏంటంటే సపరేట్ ట్రాన్స్ఫర్ వేసుకోవడం అలవాటు వల్ల నేను వేయలేదు, లేకపోతే దీని నుంచి కూడా వేసుకోవచ్చు. అండ్ జెమ్టెక్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్ హెవీ రిలేస్తో మన ఐసీ కాలినా సరే ఇది ఆపేస్తుంది. సో ఎవరికైనా సరే జెమ్టెక్ రిమోట్ కిట్ అంటే జెమ్టెక్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు వేసాను అంటే ఎప్పుడైనా సరే ఏమైనా ఒక ఛానల్ రావట్లేదు అంటే అది కంప్లైంట్ మాత్రం ఐసీ బోర్డుది కాదు, కిట్ సంబంధించిన సమస్య అవుతుంది మ్యాక్సిమం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కిట్లో ఏంటంటే స్పెషాలిటీ మనకి త్వరగా రిలే కట్ ఆఫ్ అవ్వడం అండ్ ఈ రిలేస్ హెవీగా ఉండడం వల్ల మనకేంటంటే త్వరగా డ్యామేజ్ అయ్యేవి తగ్గుతాయి. అండ్ మ్యాక్స్వర్త్, లైక్ పవర్, లేజర్ ఇవన్నీ తమిళనాడు బేస్డ్ కంపెనీస్. ఇవి చాలా మంచి ట్రాన్స్ఫార్మర్. నేనైతే రెగ్యులర్గా మ్యాక్స్వర్త్ వాడతాను. మంగళం అనేది కూడా వాడచ్చు, అలాగే అట్ ద సేమ్ టైం లైక్ పవర్ కూడా వాడచ్చు అనమాట ఇక్కడ. అయితే నాకు మ్యాక్స్వర్త్ అవైలబిలిటీలో ఉంది కాబట్టి నేను మ్యాక్స్వర్త్ వాడుకుంటున్నాను. 3510 మెటల్ డయోడ్ వాడాము ఫర్ దిస్. అండ్ కుమార్ 4 ఫెట్ చూసుకోండి, KA2411. ఇది ఫ్రెండ్స్, ఇదిగోండి FT008 వర్జన్ 4. అండ్ ఇది మాస్టర్ వాల్యూము, బ్యాక్ సైడ్ ఫుల్ మాస్టర్ వాల్యూమ్. అంటే యాక్చువల్గా డిఎస్పి కిట్స్కి కొంచెం గ్రౌండ్స్ అనేవి కొంచెం ఇబ్బంది పెడుతున్నాయని నేను మాస్టర్ కంట్రోల్ ఇచ్చాను. ఇవ్వకపోయినా పర్లేదు కానీ నేను ఇచ్చాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇండివిజువల్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు, ఇండివిజువల్ కంట్రోల్స్తో చక్కగా, ఇండివిజువల్ వాల్యూమ్స్తో చక్కగా వస్తుంది. దీని ఎఫెక్ట్ ఎలాగుంది ఏంటనేది వీడియోలో చెప్తాను. ఈ యాంప్లిఫైర్ చేయించుకున్న కస్టమర్ ఫ్రమ్ హనుమకొండ, వరంగల్ అనమాట కస్టమరు. అక్కడి నుంచి ఇష్టంతో చేయించుకున్నారు. యాక్చువల్గా ఆయన అడిగిన టైంకి ఇవ్వలేకపోయాను, చాలా టైము అంటే ఇంచుమించు ఒక 10 డేస్ పైనే మళ్ళీ ఎక్స్ట్రా అడిగాను. అడిగితే ఇచ్చారు, కంప్లీట్ చేశా. ఇది ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. దీనికి సంబంధించిన డెమో ఫైల్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి మీకు షార్ట్స్లో వస్తాయి, లేదా మన ఇన్స్టాగ్రామ్లో మీరు గనక లాగిన్ అయితే ఖచ్చితంగా నన్ను మీరు సబ్స్క్రైబ్ అయితే లేదంటే ఫాలో అయితే మీకు వీడియో వస్తుంది, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైనా గనక నా వీడియోస్ చూస్తే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఎవరికైనా యాంప్లిఫైయర్ రేట్లు కావాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి, ఎందుకంటే మీకు తెలియదు. ఇందాక కూడా ఒక కస్టమర్ 10,000కి వస్తుందా 2.1 అని అడిగారు, మొత్తం సెటప్ రాదని చెప్పాను. సో మీకు ప్రైసెస్ ఎంతలో వస్తాయి ఏంటని తెలియదు కాబట్టి ఇంత వివరంగా చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రతి వీడియోలో ప్రతి కాంపోనెంట్ ఒక్కొక్క రకమైనది వాడతాం, దాన్ని కన్ఫ్యూజ్ అయిపోయి మీరు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి. బెస్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు బెస్ట్ ఇస్తాము. కస్టమర్లు ఏంటంటే మీరు ఏం ఆర్డర్ ఇవ్వాలో అది ఇవ్వండి, మీకు ఏ బోర్డు కావాలని అడగండి, బాగానే ఉంటుంది. అంతేగాని 4 కెపాసిటర్లు ఎందుకు వేశారు, 6 కెపాసిటర్లు ఎందుకు వేశారు అనేది అడగండి, ఎందుకంటే అక్కడ వాడే దాన్ని బట్టి మేము వేస్తాము. ఇది అర్థం చేసుకోండి. మీరు అడిగిన దాని ప్రకారం బోర్డులు పోతే మాకు సంబంధం లేదనే మాట ఎత్తాల్సి వస్తుంది, నేనే కాదు ఏ టెక్నీషియన్ అయినా సరే. ఎందుకంటే దానికి ఎంత కెపాసిటీ ఇవ్వాలి ఏంటి అనేది మేము ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకుని ఉంటాం. అండ్ ఇక్కడ 10 ఆంపియర్ వాడచ్చు, 8 ఆంపియర్ కూడా వాడచ్చు, ఏమవ్వదు, ఎక్కడ తగ్గదు. కానీ కస్టమర్ ప్రకారం 10 ఆంపియర్ అడిగారనే మనం వాడాము. అది ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ.